ఎందుకు రాజకీయాలకు సంబంధించి కూడా కక్ష సాధింపులు జరుగుతాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న టైంలో కూడా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారని వాళ్ళు అంటారు. సో వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరేమంటున్నారు? కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాకు అక్రమ అరెస్ట్ కానివ్వండి, మా పైన ఇష్టాన్ని రీతిలో అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అనుకోవచ్చు? ఎందుకు అలా జరుగుతున్నాయి అనుకునేటువంటిది ప్రజలు చెప్తారు రేపు సమాధానం దానికి. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు అదే విధంగా చేశారనేటువంటిది చెప్తున్నారు. సరే, ప్రజలకి దాని తర్వాత ఇచ్చినటువంటి తీర్పు కూడా చూసాం కదా. కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు అంతకంటే దౌర్జన్యంగా, అప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఎక్కడ, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే ఓకే మరి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడవట్లేదు కదా. చెప్తారా, అందరూ మాట్లాడుకునేది అదే కదా. ఓకే.